ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కృష్ణ గారి సినిమా ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా అజాతశత్రువు 1989 జనవరి 20న జూలై 20న విడుదలైంది ఈ సినిమా. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్. ఆ తర్వాత కృష్ణ గారి ఆ యొక్క కాస్ట్యూమ్స్ కానీ ఆయన లుక్ కానీ మరింత హిట్. రాధ గారితో ఆయన రొమాన్స్ ఇంకా హిట్. బట్ సినిమా మాత్రం పట్టు. దీనికి విజయ నిర్మల గారి డైరెక్షన్ చేశారు. అయితే ప్రొడక్షన్స్ హౌస్ మాత్రం మీకు కరుణానిధి గారి కుటుంబంగా పిలువబడే పద్మనాభం గారు మక్కల్ తెలగాళ్ళు మూవీస్ మీద నిర్మించారు. శంకర్ గణేష్ మ్యూజిక్. అసలు ఆ బీజిఎం ఇప్పుడు చెబుతున్నారే బీజిఎం అంటే ఏంది అని తెలియకుండానే వాడుతుంటారు కదా చాలామంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే బీజిఎం. ఈ సినిమాలో టైటిల్స్ పడుతున్నప్పుడు దగ్గర నుంచి ఆ మ్యూజిక్ అదిరిపోతుంది అనమాట. కథ బెదిరిపోద్ది, మ్యూజిక్ అదిరిపోయింది. వెరసి ప్రేక్షకులు ముఖ్యంగా కృష్ణ గారి అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకొని వెళ్ళి బెంబేలు ఎత్తిపోయి బావురు మన సినిమాల్లో ఇదొకటి. నేను సంధ్యా థియేటర్లో చూశాను నరసరావుపేటలో. కలెక్షన్స్ అదిరిపోయినాయి మొదటి 2-3 వారాలు. ఆ తర్వాత బేజారెత్తిపోయింది. ఎందుకంటే కథ నవ్యత లోపించడం అని కాదు, ఆ టైటిల్ ఆ లోపల ఉన్న కథ ఈ రెండింటి మధ్య ఆ పొంతన కుదరకపోవడం. విజయశ్రీ భగవాన్ గారు చాలా చక్కగా ఉంటాయి నవలలు. అలాంటి కథ నుంచి తీసుకొని అంటే నవల రచయితల్ని ప్రోత్సహించడంలో మన కృష్ణ గారి కుటుంబం ఎప్పుడు ముందుంటుంది. విజయ నిర్మల గారు అందులో కథల కోసం వెతుక్కునేవాళ్ళే కాదు, ఎందుకంటే ఏదో ఒక నవలను తీసుకునేవాళ్ళు, అందులో స్టోరీ ఉంటుంది కాబట్టి దాన్ని తెరకెక్కించేసేవాళ్ళు. నవలని తెర మీదకి ఎక్కించడంలో ఆమె సిద్ధహస్తురాలు. బట్ అది ప్రేక్షకులను అలరిస్తుందా లేదా పక్కన పెడితే మంచి ఫామ్లో ఉన్న టైంలో వచ్చిన సినిమా అన్నమాట. మనకి కొడుకుదిద్దిన కాపురాలు, ఆ తర్వాత నాగాస్త్రాలు, ఇవన్నీ ఈ ఇయర్లోనే 89లోనే దిగబడ్డాయి. దాని తోడు కృష్ణ గారి స్టెప్స్, అప్పట్లో ఆ స్టెప్స్ గురించి ప్రత్యేకంగా ముచ్చటించుకునేవాళ్ళం నిక్కరేసుకున్న కుర్రాళ్ళుగానే. సరసరాగం చెలి సాయంకాలం చిలిపి దుమారం ఒక తీయని కాలం పెదవి కలిసిందాక టొటడాయ్ అని డ్యాన్సులు వేస్తుంటే ఓ హోరు థియేటర్లు. అలానే బంగారులడ్డమ్మో నా బంగారులడ్డమ్మో అని ఇంకొక పాట రాజసీతారాం గారు అనమాట. టోన్ వాయిస్ ఇచ్చింది రాజసీతారాం గారు, అందుకనే బాగా గుర్తుండిపోయింది. ఇంకొక పాట ఉంటుంది, కన్నదెవరు బ్రహ్మని ఈ అజాత శత్రువుని అంటూ. ఇంకొకటి ఈ రైన్ సీజన్లోనే స్వాతి వానలు లేత మందుతో. సాహిత్యం గురించి అడక్కండి, ఎందుకంటే అప్పటి ట్యూన్లు మేము పాడింది వినడమే తప్పితే ఇంతవరకు అక్షరాలు చూడాల పాటల తాలూకి. అంత బాగా గుర్తున్నాయంటే అంత హిట్ సాంగ్స్ కింద లెక్క. అప్పట్లో మ్యాక్సిమం రన్ 30 days వరకు ఉండి ఉంటుంది ఈ సినిమాకి. సినిమాలో జగ్గయ్య గారు, అన్నపూర్ణ గారు, త్యాగరాజు గారు, వైజీ మహేంద్రను తెలుసు కదా, మన తమిళ నటుడు వైజీ మహేంద్రను, రాజా, ఇలాంటి వాళ్ళందరూ, కొలపూడి మారుతిరావు, వీళ్ళందరూ నటించినటువంటి ఈ సినిమా కథ చాలా పాతది. మీ అందరికీ ఇప్పటికీ 2-3 సార్లు నేను చెప్పుకుంటాను. అది ఏమిటయ్యా అంటే, కృష్ణ గారి తండ్రి గారు జగ్గయ్య గారు తన తల్లి అంటే అన్నపూర్ణ గారిని దూరం పెట్టి అనుమానంతో ఆమెని వేధిస్తూ కొరడా దెబ్బలు కొడుతూ ఉంటాడు ఎస్టేట్లో. అది ఒక మిస్టరీ. అదే ఎస్టేట్లోకి గోపీకృష్ణ అంటే మేనేజర్గా కృష్ణ గారు ఎంటర్ అయ్యి ఆవిడ తన తల్లి తాలూకు దుర్మార్గం అంటే తల్లి మీద చేసే దుర్మార్గాన్ని ఎదిరించే కొడుకుగా. ఇది జగ్గయ్య గారి క్యారెక్టర్లోని ఆ క్రౌర్యాన్ని ప్రేక్షకులు తట్టుకోలేకపోయారని గతంలో కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఒక భర్త భార్య మీద అనుమానించినప్పుడు ఇంట్లోంచి వెళ్ళగొడతాడు, లేదంటే మరొకటి చేస్తాడు. అవన్నీ వదిలేసి తన జమీందారీతనానికి వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయానికి అదేదో పరువుకి మచ్చగా మిగిలిపోతుందని ఆవిడని ఇంట్లోనే పెట్టేసుకుని అర్ధరాత్రి కూడా కొరడాలు. ఇలాంటి కథల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అసలు? అందులో హీరో కృష్ణ గారు ఆయన మూగగా రోధించడం వాడు పక్కన పెట్టేస్తే ఆమెని తల్లి తాలూకు నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ఇంత కథ ఇంత తతంగం అవసరమా? ఆ విలన్లు ఎవరో కళ్ళ ముందు కనబడుతుంటారు కాబట్టి కోటా శ్రీనివాసరావు,
మారుతి తొలపూడి మారుతిరావు వీళ్ళందరినీ నాలుగు బాధ్యత వెంటనే చెప్తాడు కదా అనిపిస్తుంది. సరే ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవడం కాదు, కానీ ఇన్నేళ్ల తర్వాత, దాదాపు 44 ఏళ్ళు ఇన్నేళ్ల తర్వాత, కానీ అప్పట్లో అవన్నీ ఒక జ్ఞాపకాలు. అజాత శత్రువు, జమదగ్ని, ఆ టైటిల్స్లోని ఫోర్స్ చూసి అబ్బా ఏంటి సూపర్గా ఉంటుందేమో ఈ సినిమా అని. అప్పుడు కూడా కృష్ణ గారి ఏడాదికి 6-7 రిలీజ్ అయింది. గూండా రాజ్యాలు, మంచి కుటుంబాలు, ఇవన్నీ ఒక పరంపరలో. చూడండి, గూండా రాజ్యంలో ఒక క్యారెక్టర్, మంచి కుటుంబంలో ఒక క్యారెక్టర్, అజాత శత్రువులో ఒక క్యారెక్టర్, జమదగ్నిలో ఒక క్యారెక్టర్, కొడుకు దిద్దిన కాపురంలో మరొక క్యారెక్టర్. భిన్నమైన క్యారెక్టర్లు, ఒకటే నాయకుడు కృష్ణ, వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ కృష్ణ గారు. మీకు రివ్యూలు రాసేవాళ్ళు రాస్తారు కావాలని, అతని నటనలో మొనాటనే ఉంది. ఏ సీన్ అయినా ఒకేలాగా చేస్తారండి. ఒకేలాగా చేస్తే ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తారు, ఎందుకు అభిమానిస్తారు అభిమానులు? చూడండి, ఒక క్యారెక్టర్ని తగినట్లు ఆ క్యారెక్టర్కి ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేవాళ్ళు. ఆ చేయడంతోనే కొన్ని బ్లాక్ బస్టర్లు అయినాయి, కొన్ని హిట్లు అయినాయి, కొన్ని యావరేజ్లు అయినాయి, కొన్ని ఇట్లాంటి బండలు కూడా పడ్డాయి. ఇప్పుడు పార్థుడు కూడా అంతే కదా, ముద్దాయి సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిందని చెప్పేసి ముద్దాయి తర్వాత 3 అక్షరాలతో పార్థుడు అని మొదలుపెట్టి మన మీద వదిలేదు. అవి కూడా చాలా నావెల్టీ థీమ్స్ ఉన్న సినిమాలు, తక్కువ సినిమాలు ఏం కాదు అవి. అట్లా అని బయ్యర్లని నిండా ముంచిన సినిమాలు కాదు. మావాడి వాళ్ళ బూస్టులో అలాంటివి కల్పించినట్టు ఇలాంటి ఒక మంచి వర్షం పడుతున్నటువంటి ఉదయం వేళల్లో నాకు రాత్రి చూశాను. ఇది మన కృష్ణ గారి పాట. అది స్వాతి వానలు లేత ముందుకు అందరా ఎందుకు అని ఎంత సూతింగ్గా ఉంటుందంటే ఆ పాటలు. సినిమా ఫ్లాపు, బండ, రాడ్డు. ఇప్పుడు మనం పెట్టిన తర్వాత వెంటనే 2-3 పరిగెత్తుకుంటూ వచ్చేసి కామెంట్లు పెడతారు, మీరు ఫ్లాప్ సినిమాల గురించి అన్నీ చెప్తారని. అన్నింటినీ గురించి చెప్తాం, మీరు చూసుకోండి. అప్పట్లో కృష్ణ గారి ఆ స్టైలు, ఇంతవరకు ఉన్న రిమ్ ఉన్నటువంటి ఫ్రేమ్ కళ్ళజోళ్ళు టక్ చేసి నీట్గా ఒక వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్లో టక్ చేసి ఆ పాటల్లో స్టెప్స్ లాంటి అభినయాలు, ఇవన్నీ ఒక రకమైన మాకు అనుభూతి అనమాట. అరే ఎంత అందంగా ఉన్నాడు. అయితే ఇది ఎంత లో బడ్జెట్లో తీశారనేది కూడా ఆలోచించాలి మనం. ఎందుకు ఆలోచించాలంటే ఈ సినిమా ఫ్లాప్, ఏది బయర్లు కొనుక్కున్నారు కాబట్టి. కానీ ప్రొడక్షన్ హౌస్ వాల్యూస్ పరంగా చూసినప్పుడు ఒక ఎస్టేట్లో, అలానే ఊటీలో కొన్ని లిమిటెడ్ లొకేషన్స్లో చాలా ఫాస్ట్గా తీసేసి రిలీజ్ చేసి ఉంటారు. సో ప్రొడక్షన్ వాల్యూస్కి స్టాండర్డ్స్ తగ్గవు, బట్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గి ఉంటుంది. కాస్ట్ తగ్గింది కాబట్టి డైరెక్షను, హీరో ఇద్దరు మన కృష్ణ విజయ నిర్మల గారే కాబట్టి ఇంకా తగ్గిపోతుంది. మరి వచ్చే రెవెన్యూ గటాన్ అయిపోతుంది సినిమా. బట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు, ఈ థియేటర్లో కొనుక్కొనేసుకున్న వాళ్ళకి లాస్ వచ్చింది, అదైతే తప్పనిసరి. కానీ ఏంటంటే థియేటర్లను ఫీడింగ్ చేసిన వాళ్ళు అప్పట్లో ఇప్పటి ముప్పటిగా సినిమాలు చేసి అటు జూనియర్ ఆర్టిస్టులకు కానీ డూపులకు కానీ సూపర్ ఆయన ఇందులో ఫైట్స్. శంకర్ గణేష్ మ్యూజిక్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాను మీకు, చూడండి ఆయన శంకర్ గణేష్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది. అలా ఒక సినిమా గురించి మనం మాట్లాడుకుంటూ పోతే, ఒక ఫ్లాప్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది? ఫ్లాప్ సినిమా అజాతశత్రువు. బట్ చాలామందిని, ముఖ్యంగా కృష్ణ గారి అమ్మాయిలకి ఇష్టము ఆ పాటలు, ఆ టీజింగ్ డ్రామా. మరి ఈ వయసులో కూడా ఈయన కుర్రాళ్ళలాగా టీజ్ చేస్తున్నాడే. ఆ తర్వాత ఇంకొక 10 ఏళ్ళు కొనసాగింది అది. అదనమాట అజాతశత్రువు గురించి మరి ఒక పాత జ్ఞాపకం రిపీట్.